ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించి ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభి వందనములు తెలియజేస్తూ సహోదరులు ప్రసాద్ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మొదటిగా తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి చేరి వచ్చినటువంటి సహోదరులకు కూడా ప్రభునానందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, నిన్నటి దినమంతా కూడా కాచి కాపాడి రాత్రి వేళలో నాయన సుఖ నిద్ర సురికైన మెలకును అనుగ్రహించి ఈ ఉదయకాల ప్రేయర్లో నాయన ఇటు రీతిగా మేమందరం కూడా చేరుకొని తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రారంభ ప్రార్థనను ముగింపు ప్రార్థన వరకు మీ మహిమార్థమ జరుపుకున్నట్టుకు సహాయమును దయచేసి చేరి వచ్చినటువంటి సహోదరులను ఇంకా చేరవలసిన వారు కూడా త్వరగా కూడుకోగలుగుటకు సహాయమును దయచేసి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోగలరని ఇటు విజ్ఞాపనలు మా ప్రభువును రక్షకుడునై క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు ప్రసాద్ గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి, మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమునా యుద్ధములో చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములో చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సంకెళ్ళో విడిపోయెను,
పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ సత్యవాక్యము ద్వారా మమ్ములను కనియుంటివి. నీ సత్యవాక్యము ద్వారా మమ్ములను కనియుంటివి. నీ దత్త పుత్రులునుగా మమ్ములను గైకొంటివి. నీ దత్త పుత్రులునుగా మమ్ములను గైకొంటివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పరలోకపు ఆశీస్సులు మాకు ప్రాప్తించే క్రీస్తేసులు. పరలోకపు ఆశీస్సులు మాకు ప్రాప్తించే క్రీస్తేసులు. పరలోకపు నిరీక్షణను కలిగి పయనింతుము నీ మార్గమున. పరలోకపు నిరీక్షణను కలిగి పయనింతుము నీ మార్గమున. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అవకాశం సహోదరులు వందనాలు తెలుసు. తమ్ముడు నాకైనా చెప్పింది పాడమని. హలో, వందనాలయ్యా. సాలునయ్యని కృప ఈ జీవితానికి, సాలునయ్యని కృప ఈ జీవితానికి. సాగిపోదు మెస్సయ్యా సాగరాలు ఎదురైనా, సాలునయ్యని కృప ఈ జీవితానికి. మేఘాలలోన మెరుపుంచినావు, మేఘాలలోన మెరుపుంచినావు. త్యాగాలయందే మా అనురాగాలుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరంలో, సాగలేని జీవిత సమరంలో వేగమే దూతనంపి తాపుగా నిలిపావు. చాలునయ్యని కృప ఈ జీవితానికి. సాగిపోదు మెస్సయ్యా సాగరాలు ఎదురైనా, చాలునయ్యని కృప జీవితానికి.
పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ఎరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా, ఎరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా, ప్రభువుకి ముళ్ళ కృప ముళ్ళకు వేరుగా లేదు. మాకు నీ కృప ముళ్ళకు వేరుగా చాలునయ్య నీ కృప ఈ జీవిత సాగిపోదు మెస్సయ్యా. సాగలు చాలునయ్య నీ కృప ఈ జీవితానికి. వందనాలయ్యా. ఇప్పటి వరకు చక్కగా కీర్తన పాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 18వ అధ్యాయము వాక్యపట్న భాగంగా మొదటి 4 వచనాలు సహోదరులు స్వామి గారు చదువుతారు. తర్వాత 5వ వచనం నుండి 12వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 13వ వచనం నుండి 20వ వచనం వరకు సంధ్య చదువుతుంది. 21వ వచనం నుండి చివరి వరకు శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. తమ్ముడు మొదటిగా నేనే చదవాలి. అవునండి, అవును. ఓకే ఓకే. నిర్గమకాండము 18వ అధ్యాయం 1 నుంచి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన యెత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ యెత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని గాని వారిలో ఒకనికి గెర్షోమా అను పేరు పెట్టును. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని 2వ వారికిని ఎలియాజేరను పేరు పెట్టును. వందనండి. మోషే మామైన యిత్రో అతని కుమారుల 2 తన భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను, నీ మామ అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు యిత్రోతో
త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామైన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరే. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని ముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేరును. ప్రతి అల్ప విషయం వారే తీర్పు తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారం మోపిన యెడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయించు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానం వెళుతుందని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పిందో చేసింది. ఇస్రాయేలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను న్యాయపతిని ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యమును మోషే వద్దకు తెచ్చును. స్వల్ప వ్యాజ్యమును తామే తీర్చుచూ వచ్చిరి. తర్వాత మోషే తన మామను పంపివేయగా తన స్వదేశములకు వెళ్ళెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 18వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులు అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుప్రభు గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
మంచిదండి. ఇప్పటి వరకు మన తండ్రి అయిన దేవుడు మన యొక్క గాత్రము ద్వారా పాటలు పాడి ఉన్నాము. మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఉన్నాము. అలాగే నిర్గమాకాండము 18వ అధ్యాయాన్ని ధ్యానించి ఉన్నాము. ఆ యొక్క అధ్యాయాన్ని వివరించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు యొక్క ఉదయకాల ధ్యాన కూడికలో లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయం మీద మరి ఉదయకాలంలో ఎంత రిస్క్ అయినా కానీ మరి దేవుని ప్రేమతో వాక్యాన్ని వినాలని శ్రద్ధగా వచ్చిన మీ అందరికీ, అలాగే దేవుని సేవకులకి, వారి కుటుంబములందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క నిర్గమాకాండము 18వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాము. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయము 1 నుంచి 27 వచనాలకు నేను పెట్టినటువంటి పేరేంటంటే అరణ్యములో ఉన్న మోషేను ఇత్రో కలుసుకొనుట. యొక్క అధ్యాయానికి టైటిల్ ఏంటంటే అరణ్యములో ఉన్న మోషేను ఇత్రో కలుసుకొనుట అనేది యొక్క నిర్గమాకాండము 18వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుందాము. చర్చనీయాంశంగా చూసుకుంటే ఇత్రో అరణ్యంలో ఉన్న మోషేను కలవటానికి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, వారి మధ్య ఏమి జరిగింది, మోషే తన మామయ్య ఇత్రో ఏ విషయాలు మాట్లాడుకున్నారు, వారిద్దరు కలిసి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వారి యొక్క ఇశ్రాయేల్ని పరిపాలించడానికి వారి యొక్క ప్రణాళిక ఏం రచించారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం తెలుసుకుందాము. ఈ అధ్యాయాన్ని నేను 4 భాగాలుగా విభజించటం జరిగింది. మొదటి విషయం ఏంటంటే ఇత్రో మోషే దగ్గరకు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేటువంటి విషయం మీద 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఆ విషయం ద్వారా నేర్చుకోవచ్చు. రెండో విషయము దేవుడు చేసిన అద్భుత కార్యములను మోషే ఇత్రోకి వినిపించుట, ఇత్రో దేవుణ్ణి స్తుతించుట. ఈ విషయాన్ని మనము 18వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో ఈ సమాచారాన్ని మనము చూస్తాము. అలాగే మూడో విషయంగా చూసుకుంటే మోషేకు తన మామ ఇత్రో ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు గురించి మనం 13వ వచనము నుంచి 23వ వచనం వరకు ఈ అధ్యాయంలో మనము చూడొచ్చు. అలాగే 4వ విషయంగా తీసుకుంటే ఇత్రో ఇచ్చిన సలహాలను, సూచనలను మోషే అమలు చేయుట, అలాగే తర్వాత తన మామని సాగనంపుట అనేటువంటి ఈ యొక్క 4 విషయాల మీద ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ఇత్రో మోషే దగ్గరకు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనము మొదటి వచనం నుంచి చదువుకుందాము. 7వ వచనం వరకు చదువుకుంటే దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య ఇత్రో వినినప్పుడు, అంటే అక్కడ ఇత్రో అనేటువంటి ఆయన ఒక యాజకుడు, ఆయన మిద్యానీయుడు. ఆయన మోషే యొక్క విజయాన్ని, దేవుని ప్రజల ఇశ్రాయేలు యొక్క విజయాన్ని ఆయన తెలుసుకొని మరి మోషే అనేటువంటి నా అల్లుడు ఎలా ఉన్నాడు, ఆయన్ని పరామర్శించడానికి, అలాగే తన వద్ద ఉన్నటువంటి మోషే యొక్క భార్య పిల్లల్ని ఆయనకి అప్పగించడానికి ఇక్కడ వెళ్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే రెండవ విషయం చూసుకుంటే మోషే మామయ్యన ఆ ఇత్రో
తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన షిపోరాను ఆమె యొక్క ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను. అంటే ఆయన్ని పరామర్శించడానికి, తన భార్య పిల్లల్ని మరి మోషే గారికి అప్పగించడానికి ఆయన వచ్చినట్లు మనం చూడగలం. అలాగే 3వ వచనంలో అతడు అన్య దేశంలో నేను పరవాసిని అనుకొని వారిలో ఒకనికి గెరిషేము అని పేరు పెట్టాను. అంటే తన కుమారులకి మోషే పేర్లు పెడుతున్నట్టుగా మనం చూడగలము. అలాగే నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాటము నుండి నన్ను తప్పించును అనుకొని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టాను. ఇక్కడ మోషే యొక్క కుమారుల యొక్క పేర్ల యొక్క అర్థాన్ని మనం చూసుకుంటే, గెరిషము అంటే అర్థము అక్కడ ఒక పరదేశి, అంటే అన్య దేశంలో పరదేశే ఉంటాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటట్టుగా తన కుమారుడికి పేరు పెట్టినట్టుగా మనం చూడగలం. అలాగే ఎలియేజరు అనే మాటకు అర్థము నా దేవుడు సహాయకుడు అనేటువంటి విషయాన్ని అర్థం ఇచ్చేలాగా ఆయన మోషే గారు పేర్లు పెట్టినట్టుగా మనం చూడగలం. అలాగే ఇంకా ఈయన కుమారులను అప్పగించాడు. తర్వాత ఇంకేం జరిగిందంటే, మోషే మామ అయిన ఇత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగి మోషే వద్దకు వచ్చాను. అంటే దేవుని పర్వతము అని ఇక్కడ సంబోధించబడింది ఇంపార్టెంట్ గా. అది దేవుని పర్వతము అంటే ఇది సీనాయి పర్వతము, అలాగే యెరూషలేము, హోరేబు కొండ అని కూడా ఇక్కడ పిలువబడినట్టుగా మనం చూడగలం. అలాగే ఇత్రో అను నీ మామ అయిన నేను నీ భార్యను ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, అంటే మోషే ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మరి వెళ్ళిన వెంటనే కనపడపోతే పిలుచుకొచ్చి మరి మోషేని పిలిచి మామగారు పిల్లల్ని అప్పగించినట్టుగా చూడగలం. అప్పగించే క్రమంలో మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఒకరినొకరిని క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చిరి. అంటే ఇక్కడ తన మామ రావటము, తన భార్య పిల్లలు మరి చూడంగానే మరి మోషే గారికి అక్కడ ఆనందాన్ని వచ్చినట్టుగా మనం చూడగలం. ఇద్దరు మరి అల్లుడు మామ ఒకళ్ళు చూసుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ఎలా పంచుకున్నారంటే వందనము వచనములు చేసుకున్నారండి. ముందు ముద్దు పెట్టుకున్నారండి. ఇక్కడ వందనము వచనములు చేయటము, ముద్దు పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. ఇప్పుడు లోకంలో చాలా మంది వందనాలు చెప్తారు. వందనాలు ఎవరికి చెప్పాలి? ఎదుటనున్నటువంటి వ్యక్తులు, కనిపించేటువంటి వ్యక్తులు. ఈ వందనము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నీకు శుభములు, మీకు శుభములు, మీరు బాగున్నారా అనేటువంటి విధంగా ఆ యొక్క వందనము అనేటువంటి పదం వర్తిస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక మనిషికి చెప్పినట్టుగా మరి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది వందనాలు చెప్తారండి. అది అలా కరెక్ట్ కాదు. వందనాలు ఎవరికి చెప్పాలంటే ఎదుటనున్నటువంటి కనిపించేటువంటి వ్యక్తులకి అది శుభవచనము అనేది గమనించాలి. అలాగే వీళ్ళు మర్యాదపూర్వకంగా వాళ్ళు ఇద్దరు కలుసుకున్నట్టుగా మనం చూడగలము. అలాగే ఈ విషయాన్ని మనం చూసాము. రెండో విషయంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు చేసినటువంటి కలుసుకున్నారు, ఇద్దరు సంతోషించుకున్నారు, గుడారంలోకి వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే రెండో పాయింట్లోకి వెళ్తే మనం ఆ విషయాన్ని చూడొచ్చు. దేవుడు చేసిన అద్భుత కార్యములను మోషే ఇత్రోకి వివరించుట, ఇత్రో దేవుని స్తుతించుట అనేది మనం ఇప్పుడు 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మరి మోషే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలని మామకి వివరించడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో దేవుడు మనకు చేసినటువంటి గొప్పగా ఉపకారాన్ని మనం ఎవరికైనా చెబుతున్నామండి. నిజ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము మరి ఎవరికన్నా మనం చెబుతున్నామండి. మనం ఎవరికి చెప్పట్లేదు, మన వరకే పరిమితం ఉంచుకుంటున్నాం. కానీ మోషే గారు కూడా
మరి ఆ విజయాన్ని మరి ఆ మామగారితో ఎలా వివరిస్తున్నాడో, ఎలా తెలియజేస్తున్నాడో అనేటువంటి విషయాన్ని మనము 8వ వచనం చదువుకుందామండి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన అదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. చక్కగా దేవుడు వారి పట్ల విజయాన్ని ఎలా సమకూర్చాడో, శత్రువులను ఎలా జయించాడో, ఐగుప్తు చేతిలో నుంచి మమ్మల్ని ఎలా విడిపించాడో అనేటువంటి విషయాలు మరి గొప్పగా ఉంటాయండి. ఆ సందర్భంలో ఎవరైనా సరే మరి జరిగినటువంటి విషయాలు, యుద్ధ విషయాలు కానీ చెప్తుంటే ఎవరికైనా ఒళ్ళు పులకరిస్తుందండి, చాలా ఆనందం వేస్తుందండి. కాబట్టి అలాంటి యొక్క ఆనందాన్ని మోషే తన మామతో పంచుకున్నట్టుగా మనం చూడగలం. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాడు. ఎప్పుడైతే మోషే చెప్పాడో ఇత్రో చాలా సంతోషించాడండి. తర్వాత సంతోషించిన తర్వాత ఏం చేస్తున్నారు, మరి ఇత్రో ఐగుప్తు చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతుల కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. చూడండి, ఇక్కడ తన మామగారు కూడా మరి యొక్క మోషే చెప్పినటువంటి యొక్క విధానాన్ని మరి ఆనందించి సంతోషించి ఇద్దరు కలిసి అక్కడ దేవుణ్ణి స్తుతించి మహిమపరిచినట్టుగా మనం చూడగలము. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అనేటువంటి విషయాన్ని ఈయన తన ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి దేవుణ్ణి మహిమపరుచున్నాడండి. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు, నిజమే. ఆయన తన మాట ద్వారా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృజించి మరి వాటిని లోపరుచుకొని మరి సృష్టిని ఆయన వేలుతున్నాడు. ఆ సృష్టి ఆయన మాట వింటుంది. కానీ మానవులైనటువంటి మనమే దేవుని యొక్క మాట వినలేకపోతున్నామండి. ఈ విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే 3వ విషయానికి వెళ్తే అక్కడ మోషే గారికి ఇత్రో కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి మనం 13వ వచనం నుంచి 23వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రకారం అయితే మోషేకు తన మామ అయిన ఇత్రో ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఉన్నాయి. అలా ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇచ్చాడు అనేటువంటి విషయాలు చూసినట్లయితే 13వ వచనం చదువుకుందామండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు ఏమాత్రము కూర్చుండకుండా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, అంటే మోషే గారు ఎప్పటికప్పుడు తన ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మరి మోషే గారు ఒక చాట కూర్చొని వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నటువంటి తరుణంలో అక్కడ చాలా మంది లైన్ కట్టారు. చాలా మంది మనం చూసుకున్నట్లయితే మనకి ఆరాధన క్రమం అవగానే ప్రార్థన చేయించుకోవటానికి చాలా మంది వస్తారండి క్యూలో. అదే క్రమంలో కూడా మరి మోషేకి తమ యొక్క బాధలు సమస్యలు వివరించుకోవటానికి ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క లైన్ లో చాలా టైం పడుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని చూసి యాజకుడైనటువంటి ఇత్రో ఏం చేశాడంటే మోషేకి కొన్ని సలహాలు ఇస్తున్నాడండి. ఏంటి ఆ సలహాలు అంటే ఇక్కడ 16వ వచనం చదువుకుంటే వారికి వ్యాజ్యమును ఏదైనాను కలిగినడల నా యొద్దకు వచ్చేదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేస్తున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. అంటే నీవు నలిగిపోతున్నావు, నీ ప్రజలు నలిగిపోతున్నావు, టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని అక్కడ ఆయన నేను ఒక సలహాలు సూచనలు ఇస్తాను.
ఇను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ నువ్వు మాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఉపదేశ క్రమాలు ఆటి మాత్రమే నువ్వు చూసుకో. కానీ ప్రజల యొక్క తీర్పులు అనేది నువ్వు వేరే వాళ్ళకి అప్పగించు. ఇది నువ్వు దేవుని పని మాత్రమే నువ్వు చూసుకో. ఈ యొక్క విధానం అనేది మనుషుల యొక్క పర్సనల్ విషయాలు కానీ, వాళ్ళ యొక్క సమస్యలకు కానీ ఇది నువ్వు తగిన వాడివి కాదు. నువ్వు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం విషయంలో, మరి ఆ యొక్క కట్టడలు ఎలా అనుసరించాలి ఏంటి అనేటువంటి విషయంలో వీటిని గురించి నువ్వు చూసుకో. మిగిలిన విషయాలు చూడటానికి ఇలా నిర్మించు అనేటువంటి విషయాన్ని సలహాలు ఇస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే 21వ వచనం చూసుకుంటే, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రం బోధించి వాటి విషయాలు ఆ కార్యక్రమాలే నువ్వు చూసుకో అని చెప్తూ ఇంకేం చెబుతున్నాడంటే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి గల, ఆసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకటిగాను మరి న్యాయాధిపతులను నియమించమని మరి ఇత్రో మోషేకి సలహా ఇస్తున్నాడు. ఏమని సలహా ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, మరి ఆ యొక్క న్యాయాధిపతులు ఎలా ఉండాలంటే మంచి సామర్థ్యం కలిగి వారిని ఎన్నుకో. సామర్థ్యమే కాకుండా భక్తి ఉండాలి, అలాగే దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, అలాగే వాళ్ళు లంచగొండిగా ఉండకుండా ఉండవాళ్ళని చూసుకొని న్యాయాధిపతులు నియమించు. నిజమే, మరి దేవుని పని చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. అర్హతలు ఉండవాళ్ళని నువ్వు మంచి వ్యక్తులను ఎన్నుకొని ఏం చేస్తావంటే 1000 మందికి ఒకనిగా నువ్వు నియమించు, 100 మందికి ఒకనిగా నియమించు, 50 మందికి ఒకనిగా నియమించు, 10 మందికి ఒకనిగా నియమించు. ఈ యొక్క న్యాయాధిపతులు నియమించమని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క న్యాయాధిపతులు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే వీళ్ళు తీర్పులు ఇచ్చేవారు, లేక జడ్జిమెంటు ఇచ్చేవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సమస్యలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ, అలాగే మరి గొడవలు కానీ, స్థలాన్ని గురించి వచ్చినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ వాళ్ళు పరిష్కరిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన యిత్రో గారు మోషేకి తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలము. అలాగే సలహాలు ఇచ్చాడు. ఇంకా ఏమేం చేయమంటున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే 22వ వచనం, వారు ఎల్లప్పుడూ ప్రజలకు అంటే ఇలాంటి సామర్థ్యం గలటువంటి న్యాయాధిపతులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏమిటో అనేటువంటి విషయాన్ని 22వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ వద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నువ్వు సులువుగా ఉండువు. అంటే వాళ్ళ యొక్క పని ఏంటంటే వాళ్ళకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యను వాళ్ళే తీర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని గమనించాలి మనం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ రాజ్యాంగంలో కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంటి సమస్యలు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా కుటుంబం తీర్చుకోవాలండి. ఆ కుటుంబంలో మాట లేదనుకోండి పెద్దల దగ్గరికి వెళ్ళాలండి. ఆ పెద్దల దగ్గర కూడా మాట లేదనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాట లేదనుకోండి హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో కూడా పరిష్కారం అవ్వలేదనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే ఇక్కడ విధానం ఏంటంటే హైకోర్టు అనేది మోషే గారండి. ఆ మోషే ఏం చేస్తాడంటే అక్కడ పరిష్కరిస్తాడు. అంటే ఈ కింద స్థాయి నుంచి ఎవరైతే మరి ఆ యొక్క పరిష్కారం జరగలేదో మోషే హైకోర్టు అనమాట. అలాగే హైకోర్టులో పని అవ్వకపోతే ఈ మోషే గారు సుప్రీంకోర్టు పెడతాడు. సుప్రీంకోర్టు అంటే తండ్రి అయిన దేవుడు అనమాట. ఇది సుప్రీం దేవుడు కాబట్టి అక్కడికి వెళ్ళింది పరిష్కారం. అలా జరగాలి అనేటువంటి క్రమాన్ని యిత్రో మోషేకి చూపిస్తున్నట్టుగా మనం గమనించగలము. అలాగే ఆయన సూచనలు మోషేకి నచ్చినాయండి. ఇప్పుడు మరి దేవుని సేవకుడు మోషేకి రావాలి కదా, ఈ యొక్క ఆలోచనలు,
యొక్క సలహాలు సూచనలు అనేది ఈ ఆలోచన మోషేకి రావాలి. కానీ ఇత్రోకి వచ్చిందంటే మరి ఇత్రో యొక్క మనసుని దేవుడు మరి ప్రేరేపించి మోషేకి చెప్పినట్టుగా మనం చూడగలం. మోషేకి రావంటే మరి మోషే మరి యుద్ధం చేసుకుంటూ ఆ యొక్క విధానంలో ఒత్తిడికి గురవుతున్నాడండి మోషే ఎప్పటికప్పుడు. ఇక్కడ ప్రజలు పరిష్కరించాలి, దేవుని పని చేయాలి. ఈ విషయంలో మోషే బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు. కాబట్టి ఇది చూసి దేవుడు ఏం చేశాడంటే ఇత్రోని ప్రేరేపించి వివిధ సలహాలు ఇచ్చినట్టుగా మనం చూడగలము. అలాగే మనము ఇంకో విషయంలోకి వెళ్ళినట్లయితే ఇత్రో ఇచ్చినటువంటి సలహాలను సూచనలను మోషే అమలు చేస్తున్నట్టుగా మనము చూడగలమండి. ఎక్కడ అమలు చేస్తున్నాడు? 24 వచనం నుంచి చదువుకుందాం. ఇప్పటి వరకు చెప్పాడు, బాగానున్నాయి సూచనలు సలహాలు. మోషే దాన్ని అమలు చేస్తున్నట్టుగా మనం చూడగలము. మోషే తన మామ మాటలు విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇశ్రాయేల్ అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగాను నియమించాను. చూడండి, ఇక్కడ ల్యాండ్ యొక్క ఆర్డర్లో మరి న్యాయాధిపతులు మరి తీర్పులు తీర్చాలి కాబట్టి వాళ్ళని న్యాయాధిపతులుగా నియమించినట్టు, అలాగే ప్రధానులను ఆయన నియమించినట్టు మనము చూడగలము. అలాగే వారి కఠిన వ్యాజ్యములను మోషే వద్దకు తెచ్చును, స్వల్ప వ్యాజ్యములైతే తామే పరిష్కరిస్తారు. అంటే ఇక్కడ మోషే గారు అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిష్కరిస్తాడు. కొన్ని పెద్ద విషయాలైతే, పెద్ద సమస్యలైతే మోషే పరిష్కరిస్తాడు. ఇలా ఆయన మోషే గారు న్యాయాధిపతులను ప్రధానులను ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలం. అలాగే ఏర్పాటు చేసి వీళ్ళు మొట్టమొదటిగా మరో విషయము ఏంటంటే మోషే గారి యొక్క మామగారి యొక్క గుణ లక్షణాలు చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఆయన యొక్క గుణ లక్షణం ఏంటంటే దేవుని గూర్చి, అతని ప్రజల గూర్చి సమాచారం తెలిసినప్పుడు దేవుని స్తుతించారండి. స్తుతించడమే కాకుండా వాళ్ళు బలిపీఠాన్ని కట్టి మరి దేవుని నామాన్ని మహిమపరిచి అక్కడ అందరూ విందు చేసుకున్నట్టుగా మనం చూడగలం. అలాగే మోషే తన భార్య పిల్లలను గూర్చి చేసిన న్యాయమైన వాదనలను మరి ఆయన సూచనలు ఇచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే మర్యాదగా ప్రవర్తించినట్టుగా మనం చూడగలము. అలాగే ఇతర ఆశీర్వాదాలతో సంతోషించాడండి ఇత్రో. అలాంటి గొప్ప మనసు గలవాడు. అలాగే దేవుని స్తుతించిన వాడు, అలాగే దేవుణ్ణి ఆరాధించిన వాడు, మంచి సలహాలు ఇచ్చిన వాడు, ఇవన్నీ కలిగి ఉన్నవాడు కాబట్టే దేవుడు ఆయన సలహాలని మరి దేవుడు మోషే అంగీకరించినట్టుగా మనం చూడగలం. అలాగే మరి ఆయన్ని 27వ వచనంలో మంచిగా తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశంకి వెళ్ళిపోయాను. అంటే గౌరవ మర్యాదలతో మరి ఆయన్ని పంపించినట్టుగా మనం చూడగలము. మరి ఈ యొక్క 18 అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని మరి ఈ విషయాలుగా నేను మరి బోధించాను, హెచ్చరించాను. ఈ విషయాలు నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 18వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులకి వందనములు తెలియజేస్తూ, అప్పారావు గారు సహోదరు దేవకర్ణ గారి మెసేజ్ విషయమై, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు. అలాగే చేరి వచ్చిన మీకు మరొకసారి వందనాలు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయనా మా సహోదరుడు, మీ కుమారుడు యేసుపాదం గారు చక్కగా వాక్యాన్ని అయినా వివరించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకా కావలసిన జ్ఞానం మనం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పుడు నాయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మీ కుమారుడు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం.
వారు బోధించి ఉండగా నాయన తనకి కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును, ఆయుర ఆరోగ్యములను, బలమును, శక్తిని, స్వరమును, ఉచ్చరణను అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చేరువచ్చిన వారందరూ నాయన జాగ్రత్తగా వినటానికి నాయన చురుకుగా ఉండి లేఖనం అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేస్తూ ఆయన మీ సన్నిధిలో దీవెన పొందినట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయమంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, గడిచిన కొద్ది దినములుగా క్రీస్తు ప్రభు యొక్క నరావతారము అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని కూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన సంపూర్ణ మానవుడిగా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఆయన సంపూర్ణ మానవుడిగా శరీరాన్ని ధరించడం ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఆయన సంపూర్ణ మానవుడిగా తన జీవితాన్ని ఈ భూమి మీద ఎలా ఆయన కొనసాగించారు? ఇవన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన మానవుడిగా ఆయన చేసిన కార్యాలు, అందుకు సంబంధించిన కారణాలు చాలా అద్భుతమైనవి. వాటన్నిటిని గురించి మనం ఆలోచించినట్లయితే అవి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము, మానవాళి పట్ల ఆయన ఎంత దీర్ఘకాలికమైన లోతైన ఆలోచన కలిగి ఉన్నారు అనే సంగతులు మనకి నేర్పిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జరిగించిన కొన్ని కార్యాలను మనము దేవుని వాక్యం నుండి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము అని పిలువబడిన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీద నివసించాడు అనేది యోహాను సువార్తలో మనము వినే మాట. ఆయన శరీరాన్ని ధరించుకున్న తరువాత శరీర తత్వాన్ని మనకు తెలియచేసే కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలో మనకి కనపడతాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 40వ వచనంలో మనకి ఈ మాటలు కనపడతాయి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అలాగే 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది ఒక సంపూర్ణమైన మానవునికి అవసరమైన పరిస్థితులు. ఇవి అవసరం సంపూర్ణమైన మానవుడికి. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవునిగానే ఉన్నాడు అని చెప్పుటకు ఇది ఒక గొప్ప ఆధారం. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే సమూయేలు
మొదటి గ్రంథములో ఈ మాటలు బాలుడైన సమూయేలుకు కూడా వర్తింప చేయబడతాయి. 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంటే సమూయేలు గారు ఏ విధంగా ఆయన దేవుని యొక్క దయలో అలాగే మనుషుల యొక్క దయలో వర్ధిల్లారో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుని దయ మనుషుల దయ అవసరమైనట్లుగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ మానవత్వాన్ని అనుభవించినట్లుగా మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుక్రీస్తు వారు ఆకలి, దప్పిక, అలసట ఇవన్నీ ఆయన అనుభవించాడు. ఆయన అవన్నీ అనుభవించినట్లుగా మనకు వాక్యాధారాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఈ భూమి మీద జీవించడానికి దైవత్వాన్ని వినియోగించుకోలేదు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో కనపడుతుంది. అంటే దైవత్వాన్ని ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా ఆయన విడిచిపెట్టి మరీ వచ్చేశాడు. ఆయన ఆకలి అనుభవించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండిన గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభు వారు ఆయన దాహం అవుతుంది అన్నాడు, ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. సంపూర్ణ మానవునిగా ఆయన తన జీవితాన్ని జీవించడంలో ఏమాత్రము కూడా దైవత్వ ప్రదర్శన జరిగించకుండా ఆయన మనిషిగానే ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం కూడా చూస్తే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆయన అక్కడ ఆకలి కొంటున్నాడు, అలసిపోయారు, అలాగే దప్పిక కొన్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద జీవించిన జీవితానికి వాక్యాధారాలు. అలాగే లూకాసు వార్త మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నారు. అంటే ఆయన దుఃఖాన్ని అనుభవించారు. అంటే ఒక పరిపూర్ణమైన మానవుడు ఏ విధముగా దుఃఖాన్ని అనుభవించారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దుఃఖాన్ని అనుభవించినట్లుగా మనము ఇక్కడ చూడగలం. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. కనుక ఆయన గొప్ప శబ్దంతో కేక వేశారు, తండ్రిని పిలిచారు, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. ఆయన మానవ దేహంలో ఒక మానవుడు ఎలా జీవించాడో
ఆ లక్షణాలన్నీ కలిగి జీవించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయనకి మనకి ఉన్న ఒకే ఒక తేడా ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 15వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఆయనకు మనకు ఉన్న ఏకైక తేడా ఒకటే, మనము పాపములో ఉన్నాము, మనలో పాపము ఉన్నది, ఆయనలో పాపము లేదు. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా. మనము ఈ భూమి మీద ఆదాము సంతతిగా జన్మించుట ద్వారా మనము పాప స్వభావాన్ని ఆదాము నుండి వారసత్వంగా పొందుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆదాము సంతతిగా జన్మించకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద జీవించే ఆ గొప్ప విధానాన్ని ఆయన అమలుపరిచినట్లుగా మనం చూడగలం. ఆయన దేహంలో పరిపూర్ణ మానవుడిగా జీవించినట్లుగా మనకు ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన పాపం తప్ప మిగతా అన్ని విషయాల్లో మనలాగే ఉన్నారు. ఆయన శోధించబడ్డారు. ఆయన మనలాగే శరీరంలో రక్తాన్ని కలిగి ఉన్నారు. అలాగే మనలాగే మరణించారు. మనలాగే సమాధి కూడా చేయబడ్డారు. ఇవన్నీ వాక్యంలో మనకి కనపడుతూ ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మేలు చేసి దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు అన్నాడు. అంటే ఆయన మరణించారు, ఆయన చంపబడ్డారు, అలాగే ఆయన సమాధి చేయబడ్డారు. అయినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా, నిర్దోషిగా, పవిత్రుడిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం! శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపం లేనివారుగా ఆయన జీవించినట్లుగా మనం చూడగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఆయన పాప మెరుగని వారుగా ఉన్నారు, పాపము లేనివారుగా ఆయన ఉన్నారు, పాపరహితుడిగా మన ప్రభువు ఉన్నాడు. కనుక ఆయన నిర్దోషిగా, పవిత్రుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన ఒక్కడే సర్వోన్నతుడు, ఒక్కడే దేవుడు మరియు మనుష్యుడు. 2 స్వభావాలు ఒకే వ్యక్తిలో కలిసి ఉన్న విధానాన్ని క్రీస్తులో మనం చూడగలం. కాకుండా అవి 2 స్వభావాలుగా, అంటే దేవత్వం యొక్క సర్వ శరీరం సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్.
సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. స్పీకర్ ఇప్పుడు ఆన్ చేయండి. వినపడుతుందా? ఇప్పుడు ఓకే వినపడుతుందా? సార్, ఓకే ఓకే. ఓకే. ఆయన సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను, సంపూర్ణ దైవత్వం కలిగిన వానిగాను ఆయన ఈ భూమి మీద జీవించిన విధానము మనకు ఎంతో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన మన కోసము బలియాగమైన విధానము, ఆయన ఆ బలియాగము ద్వారా సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన విధానము, ఇవన్నీ కూడా మనకు ఎంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉన్నాయి. ఆయన పాతి పెట్టబడ్డాడు మరియు 3వ దినాన తిరిగి లేఖనాల ప్రకారము లేచాడు. క్రీస్తు యొక్క శరీర తత్వము మానవుని కొరకు బలియర్పణ జరిగించుట ద్వారా, అనగా పాప పరిహార బలియర్పణ జరిగించుటలో ఒక గొప్ప అత్యంత ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. మానవునిగా జీవిస్తూనే పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని ఆయన ఎలా కలిగి ఉన్నాడు అనేది ఆయన యొక్క బలియర్పణలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన విషయంగా మనం చూడగలం. ఒక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన ఎంత నిర్దోషమైన వాడుగా ఉన్నాడో మనకు స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఆ యొక్క బలి అర్పణ జరిగించబడటానికి పాత నిబంధన ప్రకారము బలి జంతువు ఎన్నటికీ పాపమును తొలగించలేదు. ఉన్న పశువు ఎప్పటికీ పాపాన్ని తొలగించలేదు కాబట్టి, అయితే ఇది ఆజ్ఞాపించబడిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఇది క్రీస్తు ప్రభు యొక్క రాబోయే బలికి సాదృశ్యమైనదిగా మనం చూడగలం. ఆ రాబోయే బలిని మనం చూసినప్పుడు క్రీస్తు రక్తము వచ్చి పాపములను కడిగివేయినట్లుగా ఆ కాలం వరకు పాపములను కప్పి ఉంచే ఒక తాత్కాలిక కవచముగా దానిని ఆజ్ఞాపించారు. జంతు బలులు పాపమును ఎన్నటికీ తొలగించలేవు. బలి ఎవరి కొరకైతే ఇవ్వబడుతుందో ఆ వ్యక్తి స్థాయికి తగిన బలి అక్కడ అర్పించబడాలి. రెండవది, బలి నిర్దోషమై ఉండాలి. మనుషుని కొరకు మనుషుడే బలి అవ్వాలి అని మనం ఒప్పుకుంటాం. జంతువులు మనుషుని స్థాయికి రాలేవు, కానీ ఒక పాపముతో ఉన్న మనుషుడు మరొక పాపి అయిన మనుషుని కొరకు బలి అవ్వలేడు. ఎందుకంటే మొదట వ్యక్తి పాపి తన సొంత పాపము నిమిత్తమే మరణించాలి. అలా మరణించితే ఈ భూమి మీద నేను పరిశుద్ధుడిని అనుకున్నవాడు ముందు తన కొరకు తాను మరణించవలసిన అవసరం ఉంది. బలి అనంతమైన బలి అయి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనంతమైన బలి అర్పణ మన కోసం జరిగించారు. అంటే అది సంపూర్ణమైన పాప నివారణ జరిగించే ఒక అద్భుతమైన కార్యానికి మూలమై ఉండాలి. కనుక మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మానవ దేహంలో క్రీస్తు ప్రవేశించుటకున్న అత్యంత ప్రాముఖ్యమైన క్రీస్తు బలియాగములో జరిగించబడిన అద్భుతమైన కార్యాలు మనకి ఈ యొక్క వాక్య భాగాలు తెలియజేస్తూ ఉంటాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 24వ వచనంలో, తాను అప్పగించుకొనెను, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన మన కొరకు ఎందుకు చనిపోయారు అనే సత్యాన్ని మనం ఆలోచించినట్లయితే, మన పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు, అంటే మనము పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. మనము నీతి విషయమై జీవించుటకు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నారు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ద్వారా కలిగే స్వస్థత పాపములకు సంబంధించినది అయినది, అది శరీరానికి సంబంధించినది కాదు. కనుక శరీర సంబంధమైన స్వస్థత కూర్చి ఇక్కడ పేతురు గారు మాట్లాడలేదు, కానీ ఆయన గాయముల ద్వారా మన యొక్క ప్రతిబిధమైన పాప బలహీనతకు లేక పాపమునకు ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలిగిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, విమోచింపబడిన వారికి ఒక ప్రధాన అందించుటకు క్రీస్తు ప్రభువు ఒక బలియాగముగా, అలాగే ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి రావలసిన అవసరత ఏర్పడినట్లుగా మనం చూడగలం. దేవుని సంబంధమైన కార్యములలో ఆయన ప్రధాన యాజకుడై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఈ సంగతిని రాస్తూ ఉంటారు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో ఆయన ప్రధాన యాజకుడు అయ్యే నిమిత్తము, అలాగే ఈ యొక్క బలియాగం జరిగించే నిమిత్తము, అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటివాడు. అనగా ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు మన సహోదరుడు కానీ ఆయన దేవుడు కాదు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన మనం సహోదరునిగా, అంటే ఎక్కడ ఆయన సహోదరుడు, ఏ విషయంలో ఆయన సహోదరుడుగా ఉన్నాడు అనేది మనం ఆలోచించినప్పుడు ఈ 14వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. క్రీస్తు ఎందుకు రక్త మాంసములలో పాలివాడాయను అని ఒక ప్రశ్న వేసుకొని మనము ఈ వచనంలో ఉన్న కారణాలన్నింటినీ జవాబుగా రాసుకోవచ్చు. కనుక ఆయన ఈ కార్యాన్ని జరిగించడానికి దేవదూతల యొక్క స్వభావం పనికిరాలేదు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకోవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకు అంటే ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై, ప్రజల యొక్క పాపములను పరిహారము కలుగు చేయుటకు ఆయన దేవదూతల స్వభావాన్ని కాకుండా ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అలాగే కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా కూడా ఉండుటకు ఒకవైపు ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉంటూనే మరొక వైపు సర్వలోక మానవాళి కొరకు యాజకత్వాన్ని జరిగించుటకు ఆయన ప్రధాన యాజకుడుగా శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. అలాగే ఆయన అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఇక్కడ కొంతమంది ఈ వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు. సహోదరులు అంటే ఎలాగా? అబ్రహాము సంతాన స్వభావము అన్నాడు. అబ్రహాము యొక్క సంతానముగా ఆయన ఈ భూమి మీద జన్మించుట ద్వారా ఆయన అబ్రహాము సంతతిలో ఉన్న వారందరికీ ఆయన సహోదరుడు అయ్యాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి ఆయన సహోదరుడు? హెబ్రీ పత్రిక ఏ ప్రజలతో ఈ సంభాషణ చేస్తుంది అంటే ప్రధానంగా హెబ్రీ క్రైస్తవులకే ఇది రాయబడింది. కనుక హెబ్రీయులు క్రీస్తు ప్రభువుకు సహోదరులు. అంటే అబ్రహాము యొక్క సంతానముగా అబ్రహామును వారు తండ్రి అని పిలుస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అబ్రహామును తండ్రిగా భావిస్తారు.
అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయ్య గారు పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అబ్రహాము సంతానములో ఉన్న వారికి ఆయన సహోదరుడు. కనుక మనకు ఆయన ఏమవుతారు? ఆయన మనకు దేవుడు, ఆయన మనకు ప్రభువు, మనకు రక్షకుడు, మనకు విమోచకుడు, ఇవన్నీ కూడా అయి ఉన్నాడు. కనుక కొంతమంది ఆయన మన సహోదరుడు, ఆయన మనకు తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, అంటే మనకు పెద్ద అన్న, ఆయన పెద్ద సహోదరుడు, మనం ఆయనకి సహోదరులము అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సార్ మీ వాయిస్ మళ్ళా బ్రేక్ అయిపోయింది సార్. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ పౌలు గారు సహోదరులారా అని ఎవరిని పిలుస్తున్నాడు అంటే తన రక్త సంబంధికులైన యూదులను పిలుస్తూ, యూదా క్రైస్తవులను పిలుస్తూ, యూదులుగా ఉండి క్రైస్తవులైన వారిని హెచ్చరిస్తూ పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. మనం ఒప్పుకున్న దానికి మన సహోదరుడు అని ఆయన ప్రభువుని పిలవలేదు. ఆయన మన సహోదరుడని పిలవకుండా ఆయన ఏమని పిలుస్తున్నాడు? మన అపోస్తలుడును, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు అనగా పంపబడిన సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే అండి. ఆ, ఆ, ఆయన సాధారణమైన మానవ సహోదరుడిగా ఆయన ఉన్నట్లుగా చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. భూమి మీద ఆయనతో పాటు మరియమ్మ గర్భాన్ని జన్మించిన కొందరు సహోదరులు యేసుప్రభు వారికి ఉన్నారు. వారిలో కొందరిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యూదా పత్రిక రాసిన యూదా గారు ఆయన శరీర సంబంధమైన సహోదరుడై ఉన్నాడు. కానీ ఆయన తన్ను గూర్చి, అంటే ఆయన గూర్చి ఏమని రాసుకుంటాడు అంటే యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అంటాడు. యేసుక్రీస్తు సహోదరుడును యాకోబు సహోదరుడును అని చెప్పుకునే అర్హత ఆయనకుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా ఒకే తల్లి గర్భాన జన్మించిన వారు. కానీ మనము గమనించినట్లయితే ఆయన శరీర తత్వాన్ని లేక శరీరధారిగా జన్మించిన విధానం కేవలము సర్వలోక మానవాళి పట్ల దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో ఒక భాగంగానే ఆయన గ్రహించారు. అది ఒక చిన్న భాగం. కానీ అసలైన స్థితి ఏమిటి? ఆయన దేవుడు కనుక, ఆయన మహాదేవుడు కనుక యేసుక్రీస్తు దాసుడు అన్నాడు. ఆ మహాదేవునికి నేను దాసుణ్ణి, ఆయన సహోదరుని కాదు అనే ఉద్దేశంతో ఆయన్ని సహోదరునిగా భావించక ప్రభువుగా భావిస్తూ యేసుక్రీస్తు దాసుడు అని తను గురించి తాను చెప్పుకున్నాడు. కనుక ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఆయన అన్ని విషయంలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అనే ఆ వచనం యొక్క ఉద్దేశాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ వచన భాగాలు మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీర ధారణ లేక నరావతారంలో జరిగించబడిన ఈ శ్రేష్టమైన సంగతులను మనము ఈ వచనాల్లో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక వచనాలను మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క సంగతులను మనము జాగ్రత్తగా గ్రహించుట ద్వారా మనము వాస్తవాన్ని గ్రహించగలం. ఆయన నరావతారంలో ఉన్న
వాస్తవ సత్యాలను, కారణాలను మనం ఆలోచన చేస్తే మనము మరొకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, అంటే ఆయన యొక్క నరావతారంలో మరొక ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన ఆ యొక్క అపవాదిని జయించుటకు, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, అంటే ఆయన మరణించాలి. ఆయన మరణించాలంటే మరణించడం ద్వారా అపవాదిని నశింపచేయాలి. అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ సాతాను యొక్క తల చితక కొట్టబడుతుంది అనే ప్రవచనం నెరవేర్చుటకు ఆయన జీవించుట ద్వారా కాదు కానీ మరణించుట ద్వారానే సాతాను యొక్క తలను చితుక కొట్టుట అనే కార్యక్రమము లేక ఆ గొప్ప కార్యము జరిగించుటకు యేసుక్రీస్తు వారు అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, అంటే మరణ బలము గల వారిని నశింపచేయుటకు మరణము ద్వారానే అది సాధ్యమవుతుంది. కనుక దేవుడు మరణించలేడు కాబట్టి ఆ దేవుడు శరీరాన్ని ధరించుట ద్వారా మరణించవలసిన అవసరత ఏర్పడింది, లేక ఆ శరీరాన్ని ధరించుట ద్వారా మరణించుట సాధ్యమైంది. కనుక మరణము ద్వారా ఆయనను అపవాదిని నశింప చేయుటకు రక్తమాంసములలో పాలివాడయ్యారు. అంటే శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఇవన్నీ కూడా శరీరాన్ని ధరించుటకు ఉన్న గొప్ప కారణాలు. శరీరాన్ని ధరించిన ప్రభువారు ఆ యొక్క శరీర ధారణ ద్వారా ఆయన జరిగించిన గొప్ప అద్భుతాలు, శరీరంలో ఉండి ఆయన చేసిన గొప్ప కార్యాలు. కనుక మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించుటలో ఉన్న అనేక ప్రధానమైన కారణాల్లో ఇవన్నీ, అందులో యాజకత్వం అనేది ఒక భాగం. యాజకత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుండి మనము చదువుకున్నట్లయితే, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడుగా ఉన్నాడు. అంటే పాత నిబంధన యాజకత్వము అనేది నిరంతర యాజకత్వమే, కానీ ఆ నిరంతర యాజకత్వములో నిరంతర యాజకులు లేరు. కనుక ఆ యొక్క నిరంతర యాజకుడు కావాలి. ఆ నిరంతర యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యాజకత్వాన్ని జరిగించుటకు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చారు. యాజకుడు అంటే భూ సంబంధమైన యాజకుడికి క్రీస్తు ప్రభు యాజకత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, భూ సంబంధమైన యాజకుడు పాపి. మొదట తన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాలి. అది తన రక్తము కాక వేరొక బలిపశువు రక్తం కావాలి. కనుక భూ సంబంధమైన యాజకుడు వేరొక బలిపశువు యొక్క రక్తాన్ని తీసుకుంటాడు. ఆ రక్తాన్ని చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. క్రీస్తు ప్రభు అయితే వేరొక బలిపశువు యొక్క రక్తము కాకుండా తన రక్తాన్ని తీసుకుని ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఈ పరిశుద్ధ స్థలం అనేది భూమి మీద ఉన్న ఇశ్రాయేలు యొక్క దేవాలయపు పరిశుద్ధ స్థలం కాదు. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది అంటే 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు
శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే క్రీస్తు ప్రభు వారు తన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయారు. ఆ అతి పరిశుద్ధ స్థలమే పరలోకము. తండ్రి సముఖానికి తన రక్తాన్ని ఆయన, అంటే భౌతికమైన రక్తము కాదు కానీ రక్తము చిందించుట ద్వారా జరిగిన ఆ యొక్క కార్యాన్ని తండ్రి సముఖముందు ప్రవేశించుట ద్వారా యాజకత్వాన్ని ఆయన చేశారు. ఆయన ప్రధాన యాజకునిగా ఈ భూమి మీద ఆయన తన పాత్రను ఆయన నిర్వహించారు. కనుక ఆయన ఆ ప్రధాన యాజకుడిగా కూడా వలసిన అవసరత ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద అవతరించుటకు లేక జీవించుటకు ఇవన్నీ కూడా గొప్ప కారణాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ ఆయన భూమి మీద జీవించుటకు కారణాలు, జన్మించుటకు కారణాలు, జన్మించుట ద్వారా జరిగించిన గొప్ప అద్భుతమైన కార్యాలు. కనుక క్రీస్తు ప్రభు తన యొక్క ఆ శరీర ధారణ లేక నరావతారం ద్వారా జరిగించిన అద్భుతమైన ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఒకదాని వెంట ఒకటి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే మనం తదుపరి పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావాలు అనే విషయాన్ని, అంటే దైవత్వము మానవత్వాన్ని కంపారిజన్ చేస్తూ, అంటే పోల్చి చూస్తూ ఆయన ఏ విధంగా ఆయా విషయాలను మనము ఆయన జరిగించారో, ఒకవైపు దైవత్వాన్ని, ఒకవైపు మానవత్వాన్ని. మనము ఇంతవరకు సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మనము సంపూర్ణ మానవ దైవ, అంటే 2 స్వభావాలను ఏకకాలంలో ఆయన ఏ విధంగా ప్రదర్శించారు అనే విషయాన్ని మనము తదుపరి పాఠంలో ధ్యానిద్దాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క శరీరధారణ పట్ల తప్పు అభిప్రాయాన్ని లేక పొరపాటు అభిప్రాయాన్ని ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ఆ పొరపాటు అభిప్రాయాలని మీరు వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని, ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవునిగా ఉన్నారు. కనుక ఆ రెండింటినీ ఆయన ఈ భూమి మీద ప్రదర్శించవలసి వచ్చింది. దేనికంటే రక్షణ కార్యము జరిగించుటకు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళి పట్ల ఉన్న దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన దీనిని అంతటినీ జరిగించవలసిన అవసరత ఏర్పడింది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు మనం ముగించుకుందాం. ఇప్పటి వరకు చక్కగా యేసుక్రీస్తు యొక్క నరావతారాన్ని గురించి స్పష్టంగా తెలియజేసినటువంటి సోదరులకు వందనములు తెలియజేస్తూ మీరే ముగింపు ప్రశ్న చేయండి సార్. మా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో మా తండ్రి మరి మీ పాద సన్నిధికి చేరుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన ఈ గొప్ప కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించిన సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. ఒక్క నిమిషం సార్. అప్పారావు గారు మీరు చేయండి అండి. అప్పారావు అన్నయ్య. ఓకే. సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు
స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు సహోదరులు ఆయన చక్కగా బోధించినటువంటి బోధ నిమిత్తం మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వినివారం మాత్రమే అయి ఉండక నాయన దానిని నేర్చుకొని ఇతరులకు నాయన మేము బోధించగలిగినటువంటి సామర్థ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున వారిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను ప్రసాదించి నాయన మరలా రేపు ఉదయకాలం కొరకు నాయన మేము సిద్ధపడినట్లుగా తండ్రి మా యొక్క జీవితాలను నాయన సిద్ధపరిచి మీరే ఘనతా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నేను మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబమును దేవా వారికి ఉన్నటువంటి సమస్తను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే యేసుపాదం గారి కొరకు అనిల్ బాబు కొరకు ప్రార్థన చేయుచున్నాం. తండ్రి వారు చదువుతూ ఆ యొక్క వాక్యాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తుండగా ఇంకా వారికి కావాల్సిన మంచి జ్ఞాన వివేకములు ఇచ్చి వారి కుటుంబాలను దీవించి మీరే ఘనతా మహిమ పొందమని, అలాగే ఈ కార్యక్రమం అంతటిని నడిపిస్తున్న తండ్రి సహోదరుడు మీ కుమారుడు రవిని బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి తన భార్యను, తన పిల్లలను, తన కుటుంబం యావత్ మందిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి నీతిమంతును నాయన మీరు ప్రేమించేవారుగా ఉన్నారు. దేవా తన యొక్క పనిని మీరు ఆశీర్వదించండి. తన లాభానికి వెలితి కలగకుండా సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనతా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. 17, 18 తారీఖులలో సహోదరులు కూడికను ఏర్పాటు చేస్తున్నాను, ప్రార్థన చేయండి అని కోరి ఉండగా దేవకిరణ్ గారికి సహాయం అందించి సమస్తం మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనతా మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. అలాగే 23వ తారీఖు వరకు నాయన కుమారుడు సిద్ధపడుతుండగా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.